పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు ఒక వార్తతోటి మేము ముందుకు వచ్చాను. వార్తలో కొంచెం సస్పెన్స్ ఉందనుకోండి. ఒక న్యూస్ మీకు అనౌన్స్ చేస్తున్నాను. మన సునీత హోమ్ డెకార్లోకి ఒక కొత్త సెగ్మెంట్ రాబోతుంది. అలాగే మూడు సెగ్మెంట్లు రాబోతున్నాయి. అయితే రెండు సునీత హోమ్ డెకార్కి సంబంధించినవి. ఒకటి ఇదిగోండి, ఈ సెక్షన్ ఉంది చూసారా, ఇదంతా మనకి సంబంధం లేదనమాట. దీనికి ఈ ప్లేస్ని వేరే వాళ్ళంటే మీకు తెలిసిన వాళ్ళే, కానీ కొంచెం చిన్న సస్పెన్స్ అంతే. ఇది వాళ్ళకి సపరేట్గా కేటాయించాము. ఇక్కడ ఏమి రాబోతుంది ఏంటి అనేది ఏమన్నా ఏమైనా గెస్ చేస్తారేమో, చేస్తే కామెంట్స్లో చెప్పండి. ఈ సెక్షన్ ఒకటి కొత్తది రాబోతుంది అనమాట. దీనికోసం ఖాళీ క్రియేట్ చేసాము. అలాగే థర్డ్ ఫ్లోర్ తీసుకున్నాము. థర్డ్ ఫ్లోర్ కూడా మన కోసం చేశారు. ఇంతకుముందు మీకు తెలుసు కదండి, అక్కడి నుంచి అవతల వైపు అంతా బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉండేది. ఇప్పుడు అది మొత్తం ఏదైతే ఆస్బెస్టస్ షీట్స్ తోటి వేయించామో వాళ్ళు రండి. ఇంతకుముందు ఇక్కడ మనకి ఈ పిల్లర్ టు ఆ పిల్లరు మొత్తం ఆస్బెస్టస్ షీట్స్ తోటి క్లోజ్ అయి ఉండేది అనమాట. ఇప్పుడు ఏంటంటే అది ఇక్కడ బ్యాక్ సైడ్, ఇప్పుడు నేను ఎక్కడైతే నుంచుని ఉన్నానో ఇదంతా స్టోరేజ్ ఉండేది. ఆన్లైన్ ప్యాకింగ్, స్టోరేజ్ 2 ఫ్లోర్లలోనూ అంతే ఉండేది. అయితే ఇప్పుడు ఈ స్టోరేజ్ అంతా పైకి వెళ్ళిపోయింది. అట్ ద సేమ్ టైం మీకు కొత్త సెగ్మెంట్స్ కూడా యాడ్ అవుతున్నాయి అనమాట. ఇప్పుడు బ్రాస్లో కూడా చాలా కొత్త స్టాక్ వచ్చింది. ఇంకా కుక్వేర్లో కూడా చాలా మోడల్స్ వస్తున్నాయి. అసలు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటాయి అనుకోండి. ఇక్కడ అంతా కూడా కుక్వేర్ అని అసలు చక్కగా సర్దేసుకోవచ్చు, బోళ్ళంత కుక్వేర్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ అనుకున్నాము. తీరా చూస్తే మన సామ్రాజ్యానికి ఇంకా ఇలాంటి 2-3 ఫ్లోర్లు ఉన్నా చాలవేమనిపిస్తుంది అనమాట. అంత స్టాక్ ఉంది. ఇక్కడ కుక్వేర్ సర్దాం ప్రస్తుతానికైతే. అదిగోండి కిందంతా అలా సర్దాము. అంటే ప్రజెంట్ ఏంటంటే ఊరికే అట్లా పెట్టాము. ఇక దీన్ని ఇంకొంచెం ప్రాపర్గా సర్దాల్సింది ఉంది. ముందు ఎక్కడిదక్కడ సెట్ చేసుకుంటే దానికి సంబంధించి ప్రాపర్గా మళ్ళీ చేసుకోవచ్చు. మీకు ఏమైనా సునీత ఇది ఇలా చేసుకో, అది అలా చేసుకో అంటే మీరు ఆల్రెడీ షాప్కి వచ్చి చూస్తున్నాళ్ళు, లేదంటే రోజు నా వీడియోస్లో చూసేవాళ్ళు అయితే మీకు ఏదైనా తోస్తే ఇది ఇట్లా కాదమ్మా, ఇది అలా పెట్టుకుంటే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇంతకీ కొత్త సెగ్మెంట్ ఏంటనేది నేను ఈ వీడియోలో చెప్పను, కాకపోతే కొంచెం గెస్ కోసం అనమాట. జస్ట్ థ్రిల్లింగ్. ఎవరైనా మనం యాడ్ చేసే ఐటమ్ ఎవరైనా గెస్ చేస్తారా చేయరా ఏంటి అన్న దీనిలో జస్ట్ చెప్తున్నాను. ఇంకొకటి అండి, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కళ్ళతోటి నేను కలవలేను కనుక నేను కలిసి మీ అందరికీ హగ్ చేసుకొని థ్యాంక్స్ చెప్పానని ఫీల్ అయిపోండి. మీ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను ఆదరిస్తున్నారు. ఇలాగే ఈ ఆదరణ ముందు కూడా ఉంటుందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి. అంటే మేము ఐటమ్స్ తేవడం, సెల్ చేయడము ఇదంతా ఒక ఎత్తు అయితే, బ్యాక్ ఎండ్ మీరు ముందుకు నడిపించకపోతే వాళ్ళ రోజున సునీత హోమ్ డెకార్ ఇంత ఎక్స్పాండ్ అవ్వదు, ఇంత సక్సెస్ అవ్వదు. మనం ఒక ఐటమ్ అమ్ముతున్నామంటే అండి, మనం ఒక మీడియేటర్ అనమాట. అసలు దాని వెనక లేబరు ఎంత కష్టం ఉంటుందంటే ఒక్కొక్కసారి ఫ్యాక్టరీస్కి వెళ్తే వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అనమాట. అంటే మనము వాళ్ళకి ఏ రకంగా సహాయం చేయగలము అంటే, వాళ్ళ చేసిన ప్రోడక్ట్ని మనం ఎక్కువగా తీసుకోవడం ద్వారానే సహాయం చేయగలం అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అసలు మన సహాయాన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయరు. వాళ్ళకి అసలు వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు అంత మట్టుకే. నిజంగా అండి, నాకు దొరికితే క్లిప్స్ యాడ్ చేస్తాను. ఫ్యాక్టరీస్ కాటికి వెళ్ళినప్పుడువి చాలా కష్టపడతారు. ఒక బట్టీల దగ్గర కూర్చుని, కొంతమంది అయితే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఉంటారనమాట. ఆ బట్టీల దగ్గర పోస్తూ ఉంటే చూస్తే భయం వేస్తుంది మనకైతే. అమ్మ, ఆ కాలేది పోస్తుంటే ఎక్కడన్నా ఒక డ్రాప్ పడితే ఏంటి పరిస్థితి అనిపిస్తుంది. అలా అంత కష్టం ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. సో ఆ కష్టాన్ని మీరు పర్చేస్ చేసి సక్సెస్ చేసి సునీత హోమ్ డెకార్ని, ఆ కష్టానికి అంతటికీ కూడా విలువ వస్తుందని అనిపిస్తుంది అనమాట. ఇది మళ్ళీ చెప్తున్నాను మీ అందరికీ పేరున. ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇది థ్యాంక్స్ అన్నమాట చిన్న పదము అంతే, ఇంకేం చెప్పను. ఏదో ప్రజెంట్ అయితే ఒక ప్లాన్ లేదండి, తోచినట్టు సర్దుతున్నాము. ఇవి ఇంతకుముందు అక్కడ అద్దాల దగ్గర ఉండేవి, అవి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. ఆ ప్లేస్ ఖాళీ చేయాలి కనుక
ఇంకా ఇంతకీ విషయం చెప్పలేదు కదా మీకు. విషయం ఏంటంటే 20వ తారీఖున మన కొత్త సెగ్మెంట్స్ ఓపెన్ అవుతాయి. అలాగే శ్రీనివాస కళ్యాణం మన షాప్లో జరుగుతుందండి. కుదిరిన వాళ్ళు వీలున్న వాళ్ళు తప్పకుండా రండి. అందరం ఆ స్వామి ఆశీర్వాదం అందరం పొందుదాము. ఇంకొకటి ఇక్కడ ఒక కొత్త ఇది రాబోతుంది, అంటే కొత్తది ఒకటి పెట్టిద్దామని ఇది చేసాము. అయితే మళ్ళీ దీనిలోనే మొదలుపెట్టినాక మైండ్లోకి ఏంటంటే ఇంకొక ఆలోచన వచ్చింది, అది ఇక్కడ పెడదామా పైన పెడదామా అనేది. ఇది కంప్లీట్ అయినాక మీకే తెలుస్తుంది ఏంటనేది, చూపిస్తానులేండి మొత్తం అంతా ఎట్లా సెట్ చేసాము ఏంటనేది. ఒకసారి అయితే పైకి వెళ్దాము. అసలు పైన అయితే మీరు చూస్తే భయం వేస్తుంది. సునీత ఎప్పుడు సర్దుతారు, ఎప్పుడు ఏం చేస్తారు, అసలు ఏం చేస్తావు అని మీకు అర్థం కాకుండా ఉంటుంది అనమాట. రండి చూపిస్తా. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చాం కదండి, ఇది పరిస్థితి. అసలు ఏం అర్థం కావట్లా. ఒక నిమిషం చూస్తే అక్కడికక్కడ కుప్పలు 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 తీసి అక్కడ పడేశారు. ఎందుకంటే ఇక్కడ ఇంతకుముందు ఎస్బెస్టాస్ షీట్ ఉండేది కదండి, క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ స్టోరేజ్ ఉండేది అనమాట. ఇప్పుడు ఆ ర్యాక్స్ అన్నీ ఓపెన్ చేసి బ్యాక్ వెళ్ళి అవన్నీ ర్యాక్స్ వరకు సర్దారు. కానీ ఇవే అసలు ఏం చేయాలి, ఆ స్టోరేజ్ సామాను థర్డ్ ఫ్లోర్ కూడా మనకి సరిపోయేటట్టు అనిపించట్లా. మేము అసలు ఏమనుకున్నాం అంటే అబ్బా ఈసారి డిస్ప్లే ఒక రేంజ్లో పెట్టేయాలనుకున్నాము. ఆ రేంజ్ గింజ అయ్యేటట్లేదు. ఇగోండి అసలు అది పరిస్థితి. ఎక్కడికక్కడ స్టాక్ అంతా క్లీన్ చేసుకుని పెట్టుకున్నారు మా వాళ్ళు. ఎందుకంటే కొంచెం ఈ ర్యాక్స్ అవి రావాల్సినవి ఉన్నాయి, అవి వస్తే అప్పుడు సెట్ చేయాలి. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే అండి, డే అంతా కస్టమర్స్ ఉంటారు, సర్దుకొట్టా కావట్లా. రెండోది ఆన్లైన్ ప్యాకింగ్స్ ఉంటాయి, ఆన్లైన్ వీడియో కాల్స్ ఉంటాయి. వీటి మధ్యలోంచి ఏదన్నా ఐటెం కావాలనుకుంటే వాళ్ళకి ఎతకడానికే సరిపోతుంది అనమాట. అది కథ ఇప్పుడు ప్రస్తుతం అయితే. ఇంకా ఇది చూస్తున్నారు కదండి, మీకు ఏదన్నా అనిపిస్తే సలహా చెప్పండి. అంటే కొంచెం దీన్ని ఇట్లా స్పేషియస్గా చేసుకోవచ్చు సునీత, ఇది ఇలా సర్దుకోండి, అది అలా ఏం చేయండి అని మీకు అనిపిస్తే చెప్పండి. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మీరు చూసిందేనండి. ఇంతకుముందు పైన ఇక్కడ ఏంటంటే ఇటు సైడ్ నాకు ఎదురుగుండా కార్నర్ సైడ్లో కంప్యూటర్ సిస్టమ్స్ అవి ఉండేవి. ఇప్పుడు అవి పైకి వెళ్ళిపోయినాయి. ఈ ప్లేస్లో కొత్తగా ఏమొస్తుంది అనేది అది ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. అది ఇప్పుడు నేను రివీల్ చేయట్లేదు, గెస్ చేయండి మీరు. మొత్తానికి పై ఫ్లోర్కి వచ్చామండి. ఇది ఇంతకుముందు సెకండ్ ఫ్లోర్లో ఉండేది కదా, దీన్ని పైకి షిఫ్ట్ చేసాము. దీని బ్యాక్ సైడు అంటే సిస్టమ్స్ అవి ఉంటాయి. అలాగే కాసేపు మేము కూర్చోవాలన్నా అది బ్యాక్ సైడ్ ప్లేస్ అరేంజ్ చేసుకుందామని అనుకున్నాము. అది చూడాలి. ఇక్కడైతే మాత్రం ఐటమ్కి ఐటమ్ సర్ది సెగ్రిగేట్ చేసుకొని పెట్టారు. మరి అసలు నాకు నిజంగా చెప్తున్నాను, అసలు ఇప్పుడు స్ట్రెస్ లాగా ఉందన్నమాట. అసలు ఇదంతా అవుతుందా మాకు 20వ తారీఖుకి, అసలు ఏంటి అని చెప్పి అర్థం కాకుండా ఉంది. కాకపోతే మళ్ళీ నాకు నేనే ధైర్యం చెప్పుకున్నా, ఆయన మట్టికే అవుతుంది, అవ్వకపోతే అలా ఉందో అలాగే ఓపెన్ చేస్తాం, ఏమైంది మనాళ్లే కదా అనిపిస్తుంది అనమాట కదా. రండి, స్టోరేజ్ మట్టికి బాగా సర్దారు మా వాళ్ళు, ఆయన మట్టికి. ఇది మా స్టోరేజ్ అనమాట. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇది వరకు అనుకుంటున్నాం కానీ మళ్ళా ఏమనిపిస్తుందంటే ఫ్రంట్ ఎండ్ ఏదైతే ఉందో డిస్ప్లే కానీ సగం ప్లేస్ అది కూడా క్లోజ్ చేయాల్సి వస్తుంది అనిపిస్తుంది మళ్ళీ. ఒకసారి అయితే వచ్చి చూడండి, అసలు పిచ్చి జుట్టు పీక్కోవాలనిపిస్తుంది. ఈ బబుల్ ర్యాప్లు అన్నీ అట్లా పడేసి ఉంచారులేండి, ఇవి తీసేయాలి. ఇంకా కింద ఇవి యాక్చువల్గా ముందు అనుకోలేదు, కొంచెం ఈ హెవీ ఐటమ్ అంతా కూడా ఇట్లా ఈ ఏమంటారు పాల ట్రేలు ఉంటాయి చూడండి, అవి తెప్పించాము. హెవీ ఐటమ్ అంతా ఫ్లోర్ మీద పెట్టేద్దాంలే అనుకున్నాం, కానీ ఇది ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది అనమాట. ఇవి మళ్ళీ చాలా అయిపోయినాయి. సో ఇలాంటి స్టాండ్స్ ఇంకా చేపించాలి. అవి వస్తే ఇవన్నీ స్టాండ్స్లోకి ఎక్కేస్తాయి. కొంచెం ప్లేస్ కలిసి వస్తుంది అనుకుంటున్నాము. లెక్క పెట్టాలి ఒక స్టాండ్లోకి ఎన్ని ర్యాక్లు వెళ్తాయి, ఆ స్టాండ్ చేపిస్తే బెటరా లేకపోతే అట్లా ఫ్లోర్ మీద ఉంటే బెటరా అనేది లెక్క పెట్టి దానికి అకార్డింగ్ ఈ స్టాండ్స్ మళ్ళీ ఆర్డర్ ఇవ్వాలి. 20వ తారీఖు లోపల ఎలాగో అవదని ఫిక్స్ అయ్యాము. అంటే ఈ స్టాండ్స్ ఇవన్నీ సర్దటం, ఇక చూడాలి. ప్రస్తుతం అయితే అలా ఉంది. అయితే ఈ వర్క్ అంతా అండి నిజంగా మా వాళ్ళు పాపం టైం చూసుకోకుండా, సెలవులు తీసుకోకుండా, ఎమర్జెన్సీ అయితే తప్పించి సెలవులు తీసుకోకుండా సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా వాళ్ళకి మీ అందరి తరపున, మీ అందరి సమక్షంలో మా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తూ
వాళ్ళని అభినందిస్తున్నాను అనమాట. ఎందుకంటే అందరూ నా దగ్గర మీరు చూస్తుంటారు, షాప్కి వచ్చే వాళ్ళకి తెలుసు, అందరూ స్టాఫ్ అంతా కూడా మహిళా శక్తి అనమాట. సో మొత్తం అంటే డ్రైవింగ్ తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు మగపిల్లలు లేరు అనమాట. మొత్తం అంతా మహిళా శక్తి. కానీ నిజంగా మహిళా శక్తి చూపిస్తున్నారనమాట మా వాళ్ళు అందరూ. అంతా ఒక్కళ్ళు కూడా సపోర్ట్ లేకుండా అంతా వాళ్ళే చేసేస్తున్నారు. ఓన్లీ విగ్రహాలు సర్దేటప్పుడు మాత్రం, కింద విగ్రహాలు సర్దేటప్పుడు అవి మరీ హెవీ వెయిట్స్ ఉంటాయి కదా, ఒక అబ్బాయి వచ్చి హెల్ప్ చేశాడు. అదర్వైజ్ అంతా వీళ్ళే చేసుకుంటున్నారు. నిజంగా ప్రతిదీ కూడా ఆయన సంకల్పిస్తేనే అవుతుందండి. ఏదైనా ఆయన ఆశీర్వాదం ఉంటేనే అవుతుంది. మీ సపోర్ట్ అవనివ్వండి, వాళ్ళ సపోర్ట్ అవనివ్వండి, ఏదైనా కూడా ఆయన ఆశీర్వాదం ఉంది కనుకనే జరుగుతుందని నమ్ముతాను నేను. ఎప్పుడు కూడా అలాగే ఉండాలని మళ్ళీ 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 కోరుకుంటున్నాను. అదండి, మరి అలా ఉంది పరిస్థితి. మొత్తానికైతే 20వ తారీఖున శ్రీనివాస కళ్యాణం ఉంది మార్నింగ్. అలాగే కొత్త సెగ్మెంట్ ఏదైతే చెప్పానో నేను 3 సెగ్మెంట్స్, వాటికి సంబంధించిన సేల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒకటైతే కొత్తగా లాంచ్ చేస్తున్నాం కనుక దానికి ఓపెనింగ్ లాగా కూడా చేస్తామన్నమాట. దాని డీటెయిల్డ్ వీడియో మీకు నెక్స్ట్ కమింగ్ వీడియోలో వచ్చేస్తుంది. 20వ తారీఖు లోపల అసలు ఏమేమి మన దగ్గర స్టార్ట్ అవుతున్నాయి ఏంటనేది 20వ తారీఖు లోపల వస్తుంది వీడియో. ఇక మీరు ఏదైనా గెస్ చేస్తే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే మీ ఆశీర్వాదాలు కూడా కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. ముందు ముందు కూడా మీ ఆశీర్వాదాలు, మీ సపోర్టు ఎప్పుడు కూడా ఉండాలి అని ఆశిస్తున్నాను. మరి ఇదండి వీడియో. కాస్తంత గట్టిగా మీ కామెంట్స్లో ఏం కాదు సునీత, అయిపోతుంది, నువ్వు చేస్తావు, మీ వాళ్ళు చేస్తారు అని చెప్పి ధైర్యాన్ని చెప్పండి. కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడు ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.